ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు, సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే కూడా భయం అని నిన్నటి నుంచి అర్థమైంది. ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు, జగనన్న కటౌట్ పెట్టకూడదు, జగనన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని. నేనే 35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా. ఏ పార్టీ నాయకుడు పుట్టిన రోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం. కానీ జగనన్నకున్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కటౌట్ కూడా వణికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు చూశాను. నిన్నటి నుంచి బెదిరించడాలు, భయపెట్టడాలు, పోలీసులు పెట్టి ఫ్లెక్సీలు చించేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, పోయిన ఎలక్షన్ లో మీరు కాళ్ళు చేతులు పట్టుకోవడమే కాకుండా, అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈవీఎంని మేనేజ్ చేసుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజల అభిమానంతో కాదు అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మీరు తిరుపతిలో చూశారు, తిరుపతిలో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు రావు అన్న విషయం అందరికీ తెలుసు. మన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళకి కనిపిస్తోంది. కానీ ఎలా ఈ రిజల్ట్స్ తారుమారైంది అంటే కేవలం ఈవీఎంలు మేనేజ్ చేయటం వల్లే తప్ప ప్రజల్లో ఎప్పుడు అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డి గారికి అభిమానం ఉందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద ఒక అవర్షన్ రావాలి, ఒక వ్యతిరేకత రావాలి అంటే మినిమం 2-3 ఏళ్ళు అవుతుంది. కానీ అది ఏంటో ఈ దొంగ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారంలో వచ్చిన నెల రోజుల నుంచే వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే అర్థం చేసుకోండి, అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు, కుట్రలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మన పార్టీకి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ధైర్యం ఏంటో మనందరికీ తెలుసు, జగనన్న పోరాట పటిమ ఏంటో మనందరికీ తెలుసు. ఈరోజు జగనన్న ఆశీస్సులతో కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షులుగా ఈరోజు ఎంత యాక్టివ్గా మన లీడర్స్ అందరికీ అండగా నిలబడి కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ మన పార్టీని పరుగులు తీస్తున్నారని కూడా మీ అందరూ చూస్తున్నారు. సో ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. జనాలకి తోడుగా, జగనన్నకి అండగా ప్రతి జిల్లాలో కూడా మనం అందరం కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ప్రమాణం చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నారు. అండ్ రాబోయే కాలంలో మన అభినయ్ రెడ్డి గారిని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ తిరుపతిని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, మీరు మా కార్యకర్తల్ని, నాయకుల్ని బెదిరించాలనుకున్నా, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయాలనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. రాబోయేది జగనన్న ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి నాయకుడికి మాలాంటి సైనికులకి విధేయకులకి పండుగ లాంటిదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పండుగలో నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి మా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అభినయ్ రెడ్డికి విష్ ఆల్ ద బెస్ట్. అభినయ్ రాబోయే కాలం